ఓకే. ఇప్పుడు ఈడ చూస్తూ ఉన్నాం మనం కొరింథీయులకు రాసిన పత్రిక 5. భూమి మీద మన గుడారమై ఉన్న ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక అన్నాడు. అక్కడ హస్తకృత్యం అనేది కాక అని అర్థం, దాని మీనింగ్ దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. గలతీ పత్రికలో ఏదైతే చెప్పాడో సేమ్ అదే ఇక్కడ కూడా చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. చేతి పని కాక అంటే భూమి మీద ఉన్న మోషే కట్టింది, కానీ జెరుబ్బాబెలు, యెహోషువ, సొలొమోన్ ఎవరు కట్టింది అయినా చేతితో కట్టిండేది అది. కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది ఒకటి ఉంది. దేవుడు కట్టిందే ఆ మొదటి శతాబ్దంలో కట్టిన దేవాలయం అది. ఇదంతా దేవాలయంలో సబ్జెక్టే, ఇదంతా మళ్ళా దాంట్లోకి వస్తుంది సబ్జెక్ట్ అంతా మళ్ళా అన్ని దాంట్లో కలిసి ఇంపార్టెంట్ కదా అది. ఇంకా సంఘమే ఇంపార్టెంట్ కదా మరి. అసలు దేవుని యొక్క ఆలోచన అది కదా, దేవుని నిత్య సంకల్పం అదే. నిత్యమై ఉన్న నివాసం పరలోకమందు ఉన్నది మనం ఎరుగుదాము. మనము దిగాంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న వారిని అపేక్షించు మూలుగుచున్నాము. అంటే అది దిగి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మనం పైకి పోతాం అనుకుంటున్నారు, చూసారా? కానీ అదే వస్తుంది అంటున్నాను ఇక్కడ. దిగాంబరులు కాక అంటే ఆదాము హవ్వలు ఎప్పుడైతే దిగాంబరులు అయ్యారో, మనం ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా దిగాంబరులమే దేవుని దృష్టిలో 100%. పాపి అయినా నీవు దిగాంబరు. యేసుక్రీస్తుని ధరించుకోకపోతే నువ్వు దిగాంబరివే, దట్స్ ఆల్, అంతే. యేసుక్రీస్తు ఇక్కడ దేవాలయము ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని ధరించుకోవడం అని అర్థం. మరలా అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో రావడము అంటే ఆ దేవాలయం యేసుక్రీస్తే, వేరేం కాదు. అది మనకు అనేక రకాల రూపంలో చెప్పబడుతుంది. యేసుక్రీస్తు శిరస్సు, ఆ 40 సంవత్సరాలు తయారైనది శరీరం, రెండు ఏకమవుతాయి. నేను అడిగావు కదా ఇందుకు ఆదికాండంలో ఆదాము హవ్వలు ఏకమవుతారని, దీంతో మిళితమవుతుంది అది. యేసుక్రీస్తు శిరస్సు, యేసుక్రీస్తు అనగానే ఒక తల మాత్రమే. బాడీ ఏదంటే కాళ్ళు, చేతులు, ముక్కు, ఇవన్నీ ఏంటంటే సంఘం, 40 సంవత్సరాలు తయారైన సంఘం. ఈ రెండు అటాచ్ అయ్యి భూమి మీదకి దిగి వస్తాయి, అది అంతే. దాన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేను ఇంతకుముందు దేవాలయం చెప్పేటప్పుడు ఒకటి ఆత్మ సంబంధమైన రాళ్ళు దేవాలయం తయారవుతుందని చూపించాను. ఒకవైపున కీళ్ళు, శరీరము ఒకటి అతకబడి శరీరం అర్థం అవుతుంది, ఇది భార్యాభర్తల సంబంధం అని కూడా చూపించాను. 2 విధాలుగా చెప్పాడు దేవుడు బైబిల్లో. అంటే ఇలా అర్థం చేసుకుంటే ఇలా అర్థం చేసుకుంటే, అలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకుంటే, ఎలాగో అర్థం చేసుకోండి అని అర్థం. అది గ్రహించండి చాలు, అంతే నాకు కావాల్సింది అది అంటున్నాడు అన్నమాట దేవుడు. రైట్. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. 4 కూడా 3 కూడా చదువుదామా? ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ, అంటే ఈ శరీరం అనేది తీసివేయవలనని కాదు కానీ, మర్త్యమైనది జీవము చేత మింగబడినట్లు. అంటే జీవము చేత అంటే అక్షయత, అంటే మరణ స్వభావం కలిగిన ఈ శరీరం ఏదైతే ఉందో, ఆ పరలోకం నుండి వచ్చిన దేవాలయము లేదా యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే ధరించుకుంటామో, లేదా ఆ దేవాలయంలో మనం ఒక భాగం ఎప్పుడైతే అవుతామో, అప్పుడు మనం ఏం పొందుకుంటామంటే మరణంలో నుండి జీవంలోకి దాటుతాం. ಮತ್ತೆ యోహాను సువార్త 5:24 చెప్పినట్లు మరణంలో నుండి మనం ఏంట్లో దాటాము, వెంటనే జీవంలోకి దాటుతాం. జీవంలోకి దాటుతాము అంటే అర్థం ఏంటంటే, ఇక అదే 6వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రికలో చెప్పినట్లు అది అంటే పాపం చేసే విషయానికి దాసత్వం కలిగి ఉన్నది ఇది. ఇప్పుడు నీతి విషయానికి దాసత్వం కలిగి ఉంటాం. ఎప్పుడైతే నీతిమంతుడుగా జీవిస్తున్నావో నీ శరీరంలో అనేది ఇక నీకు సహకరిస్తుంది అనమాట. ఈ శరీరం ఏదైతే ఉందో మనం శత్రువు అంటాం కదా, కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకుంటావో ఈ శరీరమే మనకు మిత్రువు అవుతుంది. శరీరము శత్రువు అనే మాట యేసుక్రీస్తుని నమ్మనంత వరకు మాత్రం శత్రువు ఇది. కానీ ఇదే శరీరాన్ని లోపరుచుకోవాలని చెప్పాడు పౌలు గారు. అన్నాడా? నా శరీరంలో మేలైనది ఏదీ లేదన్నాడు 7వ అధ్యాయంలో యేసుక్రీస్తుని తెలియక మునుపు. కానీ 8వ అధ్యాయంలోకి వచ్చేప్పటికే ఆయన ఏమన్నాడు అంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు.
మనం ఆత్మ సంబంధీయులము. నేను ఈ శరీరమును నలగొట్టుకునిచున్నాను అంటున్నాడు. నేను ఆత్మచేత శరీర క్రియలను చంపుతున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ శరీరముని ఏం చేయాలంటే వాక్య ప్రకారంగా నడిపించుకుంటున్నప్పుడు ఈ శరీరంలో మరణం అనే ఛాయలు కనబడవు అనమాట. ఇంకా అది దీనికి అలవాటు చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు పాపానికి అలవాటు చేసాం కదా, ఇప్పుడు దీన్ని నీతికి అలవాటు చేయాలి. అంత సులభమైన పనేం కాదు ఇది. అది అంత సులభమైన పనేం కాదని చెప్తున్నాను నేను. అది సులభమైన పనేం కాదు, అది మాత్రం గ్యారంటీ. చాలా కష్టం, అంత ఇంత కాదు. నలగొట్టుకుంటున్నాను అంటున్నాడంటే ఇంకా పౌలు గారే ఎంత కష్టమైతే అంటాడు. ఏమండి అది పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన విషయంలో ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. కొత్త నిబంధన ఎక్కడ చెప్పాడు? ఇక్కడ యోహాను పత్రికలో అవును, కరెక్టే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారమైనవి కావంటే ఎవరికి? చేసేవాళ్ళకి. చేయని వాళ్ళకి భారమే 100%. అవును, ఇర్మియా గ్రంథంలో రాయబడింది అన్నమాట. మీరు నా ఆజ్ఞలు భారమని అంటున్నారు అని, అంటే చేయలేక అని అంటాడు ఆయన. ఇప్పుడు చేసేవారికి అవి భారమైనవి కావు. ఇప్పుడు దానియేలు ఉన్నాడు, శద్రకు మెషక్ 100%. ఎప్పుడు కావు అని అంటే మనము ఆ రూపంలో చూసినప్పుడు తప్పనిసరిగా. కింద కూడా రాయబడింది చూడండి తర్వాత, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. అంటే జయించాలి. లోకమును జయించిన విశ్వాసము మన విజయం, మన విశ్వాసమే అని రాయబడింది ఇక్కడ. యేసు దేవుని కుమారుడు నమ్మవాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు అని రాయబడింది ఇక్కడ. కనుక ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పాడు. భారమైనవి అయితే కావు, కానీ మానవరీత్యా మనం ఆలోచన చేస్తే కష్టము అని చెప్తున్నాను నేను. అంతే. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావచ్చు. అలా అయితే ఎవడు పరలోకానికి కూడా కదా. ఇంకా నేను ఆలోచన చెప్పేది, భారమైనవి అయితే ఎవడు పరలోకానికి పోడు, కానీ కష్టము అని చెప్తున్నా. భారమైతే నాకే కాదు కదా, అందరికీ భారమే కదా. ఇంకా అట్లాంటప్పుడు ఎవరు పోతారు? దేవుడే భారం పెట్టినప్పుడు ఏ మానవుడు దాన్ని జయించగలడు? కనుక భారమైనవి కావు, చేస్తే భారమైనవి కావు. కానీ నార్మల్గా మనం మాట్లాడుకుంటే అవి కష్టమే. మామూలుగా మాట్లాడుకుంటే కష్టమే, అంతే. కష్టమైనవి కావు, మీకే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వాక్యం అయితే చెప్తుంది భారమైనవి కావు. చెప్పాల్సింది మాత్రం మాటే భారమైనవి కావు కాబట్టే మనం చేయగలమని చెప్తున్నాం. ఆ స్థితికి వెళ్ళాలి మనం. ఆ స్థితికి వెళ్ళాలి మనం. 3వ వచనం 5:3 ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. చూసారా, భారం అంటున్నాడు ఇక్కడ మళ్ళా. ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మ్రిమ్మిగబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. అంటే ఇంకా వాళ్ళకు ఆ నివాసం రాలేదు, పరలోకంలోనే ఉంది. అది వస్తే దీనిపైన ధరించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపును వలన కాక విశ్వాసం వల్లే నడుచుకొనుచున్నాము అని వ్రాయబడింది. అంటే వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే ఒక నివాసం ఉంది, ఆ నివాసం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళే కాదు, అది హెబెలు మొదలుకొని అబ్రహాం మొదలుకొని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అంటే దీన్ని అంత సులభంగా చెప్పడం లేదు ఆయన. ఇక్కడ నివాసం అనేది భూమి మీదకే వస్తుంది కానీ పైకి మాత్రము పోయేది కాదు. ఇది అందరూ పైకి పోతామనుకుంటారు, కానీ బైబిల్ అలా చెప్పదు. పైన ఉంది, అది కిందికి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే క్రీస్తుతో పాటు వస్తుంది. అది
ఇంకా మనం ముందుకు పోతే కొన్ని మాటలు ప్రకటన గ్రంథం చూసుకోవాలి అని అనుకున్నాం కదా, కాస్త మనం చూద్దాం. సరే, అభిషేకం కోసం కూడా చూసుకుందాం కాస్త. అభిషేకం మనం మాట్లాడాం కదా, ఫస్ట్ అభిషేకం కోసం చూసుకుందాము. నిర్గమాకాండము పాత నిబంధన విధానం చూసుకుందాము. 40వ అధ్యాయం. ఒక దేవాలయం పరిపూర్ణమైనప్పుడు ఏ రకంగా అభిషేకం చేస్తారో అది మనం చూద్దాం. 40వ అధ్యాయము 9వ వచనం చూడండి. నిర్గమాకాండము. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమును అభిషేకం చేసి, దేన్ని అభిషేకం చేయమన్నాడు? మందిరమును దానిలో ఉన్న సమస్తమును అన్నాడు ఇక్కడ. అంటే కేవలం మందిరం మాత్రమే కాదు కానీ సమస్తమును ఏం చేయాలి? అభిషేకించాలి. అభిషేక తైలం తీసుకొని ఆ తైలముతో అభిషేకించాలి. దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించాలి. అంటే ప్రతిష్ఠిత అంటే ఒక పని కొరకై దాన్ని ఉపయోగించుట. అప్పుడు అది పరిశుద్ధమవుతుందంట. ఎప్పుడైతే ఆ మందిరంలో ఉన్న వస్తువులన్నింటినీ ఆ అభిషేక తైలముతో అభిషేకిస్తారో అది పలానా పని కొరకు, ఇది దేవుడి కొరకు ఉపయోగపడేది అని ప్రతిష్ఠిస్తారో అప్పుడు ఆ మందిరం కానీ ఆ మందిరంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఏమవుతాయంట? పరిశుద్ధమవుతాయి. అంటే అభిషేకించుట. దేన్ని అభిషేకిస్తున్నారు? మందిరాన్ని అంతా కూడా అభిషేకిస్తున్నారు. అంటే మందిరం అతి పరిశుద్ధ స్థలం ఏమవుతుంది ఇక్కడ? మందిరం అనే స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంతా కూడా ఏమవుతుంది? అభిషేకించబడుతుంది. ఇది పాత నిబంధన యొక్క విధానంలో. ఇక మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అది ఆ మొదటి శతాబ్దంలో ఉన్నవారు మనమైనా సరే ఏం చేయబడ్డారు? ఎవరి చేత అభిషేకం పొందారు అని చెప్తుంది బైబిల్ 2:20లో. అది అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక. అంటే మందిరం ఏ రకంగా పరిశుద్ధము అభిషేకం పొందుతుందో మొదటి శతాబ్దంలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ మందిరం కూడా, లేదా క్రైస్తవులు లేదా ఆ సంఘము ఏం పొందుకుంది? అభిషేకం పొందుకున్నారు అని మనకు తెలియజేయబడుతుంది. హెబ్రీ పత్రిక 9:1-9. హెబ్రీ పత్రిక 1:9. నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చగునట్లు ఆనంద తైలముతో, అది యేసుక్రీస్తును అభిషేకం చేసిన విధానం ఇది. ఎప్పుడైతే యేసుక్రీస్తు అభిషేకం పొందుకున్నాడో ఇక్కడ యేసుక్రీస్తుతో పాటు ఆయన శరీరం అభిషేకం పొందుకుంది కనుక సంఘం కూడా అభిషేకం పొందుకున్నట్లే. యేసుక్రీస్తు వారు టోటల్గా నీళ్ళల్లో మునిగాడు అంటే ఎవరు మునిగినట్లా? నువ్వు నేను మునిగినట్లే. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారంటే మనం కూడా, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడారంటే మనం కూడా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడాయంటే మనం కూడా, అది ఆ మీనింగ్లో మనము మందిరాన్ని ఆయన శరీరంలో ఏకమైందని చూడాలి. అంటే ఆయన అభిషేకం పొందాడంటే సంఘం కూడా అభిషేకం పొందుకుంది, భార్య కూడా అభిషేకం పొందుకుంది. అందుకే